స్కూల్లో దుకాణాలు షురు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో చూసుకున్నా, ఏపీలో చూసుకున్నా, ఎక్కడే చూసుకున్నా కానీ ఇప్పుడు స్కూళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి. నేను స్కూల్లో దుకాణాలని ఎందుకంటున్నానంటే, బుక్కులు వీళ్ళే అమ్ముతారు, స్కూళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు వీళ్ళే అమ్ముతారు, బెల్ట్లు వీళ్ళే అమ్ముతారు, పెన్నుల కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే అమ్ముతారు. అంటే ఈరోజు స్కూళ్ళు ఎలా తయారయ్యాయంటే, ఫీజు విషయానికి చూసుకున్నట్టయితే చిన్న పిల్లలకు కూడా వాడు ఎల్కేజీ యూకేజీ వాడికే ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే వాడు 10వ తరగతి వచ్చే వరకు ఒక నిరుపేద వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అంటే చాలా కష్టం. బట్ ఈరోజు ఉన్నటువంటి సమాజం ఎలా ఉందంటే, అంటే ప్రైవేట్ స్కూల్లో ఏదో గొప్పగా చెప్తారన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ స్కూల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు కదా, మన పిల్లలు ఎదిగితే ఏమవుతుంది అన్న ఉద్దేశంతో చదివిపిస్తున్నారు. బట్ పేదవాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఒక భారంగా మారింది. అంటే వీళ్ళు వ్యాపారాలు ఎలా చేస్తున్నారంటే, వీళ్ళే స్కూల్లో అమ్మేటువంటి పుస్తకాలు వీళ్ళే. ఇన్ని రోజులు ఏంటంటే డైరెక్ట్ స్కూల్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు ఆ షాపులను తీసుకెళ్ళి బయట పెట్టిర్రు. అక్కడ ఉండే స్టాఫ్ కూడా వీళ్ళోళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఆ బుక్స్, ఏంటిది బెల్టు, టై, తర్వాత డ్రెస్సులు, ఆఖరికి కాస్త డ్రాయర్లు కూడా వీళ్ళే అమ్ముతారు. అందులో కూడా పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు.